సో గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రజెంట్ మనమైతే ఉన్నాము ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అయిన ముంబైలో అయితే మన రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇది ఇంటర్ఫేస్. సో మనం ముంబై రైల్వే స్టేషన్ సిఎస్టీ బయట అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. సో ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 11019 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్ న్యూ మధ్యలో అయితే నడుస్తుందండి. కొనార్క్ ఎక్స్ప్రెస్. ఏ ప్లాట్ఫామ్ ఇస్తున్నారో అదైతే వెళ్ళి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. మీకు ముంబైలో సిఎస్టీలో ఏమేమి ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయో ఆ ప్రత్యేకత అయితే మీకు చూపిస్తాను. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ చూసుకోవచ్చు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి ఎంట్రీ కాగానే మనం చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 7 వరకు సబర్బన్ మెయిన్ సబర్బన్ హార్బర్ లైన్స్ అయితే ఉంటాయండి. 8th ప్లాట్ఫామ్ నుంచి 18th ప్లాట్ఫామ్ వరకు అయితే మొత్తం మెయిల్ ఎక్స్ప్రెసెస్ అయితే రన్ అవుతాయి. సో మనం అయితే వెళ్ళాల్సింది మెయిల్ ఎక్స్ప్రెసెస్ లైన్ అయితే తీసుకోవాలి. సో మనం రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ వచ్చి మొత్తం లోకల్స్ అయితే ఉంటాయి. సో మనకైతే ఇంకా ఏమి ఇవ్వలేదండి ప్లాట్ఫామ్ నెంబర్ ఏది ఇస్తున్నారు అనేది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 14, 15, 16, 17, 18 ప్లాట్ఫామ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మాక్సిమం కొనార్క్ వచ్చి ఈ ప్లాట్ఫామ్స్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. అందుకని మేము ముందుకు వెళ్ళి అయితే వెయిట్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్రేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయా, ఏదైతే ఫొటోస్ మీరు చూస్తున్నారో ఇదంతా సిఆర్ రైల్ ఫ్యాన్స్ అయితే క్లిక్ చేశారు. సిఆర్ రైల్ ఫ్యాన్స్ క్లిక్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో మంచిగా ఫ్రేమ్స్ అయితే కాన్సెప్ట్ బాగుంది. ఇలానే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లయినా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి అప్గ్రేడ్ అయిన తర్వాత మొత్తం ఫోటో బూత్ లాగా ఒకటి వాల్ లాగా చేసి పెట్టేస్తే మస్తు ఉంటుంది. మన రైల్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకైతే ఇచ్చేసిందండి డిపార్చర్ ప్లాట్ఫామ్ నెంబర్ 15 అని. మేము వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మన అన్ఎక్స్పెక్టెడ్గా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 15 ఇదే అండి. షెంటి చేశాడు రివర్స్ ఎండ్. సో చూసుకున్నాము మన ట్రైన్ అయితే ఇక్కడ. అండ్ మన కోచ్ వచ్చి ఎస్వై అండి. సో లాస్ట్ ఫైనల్ చార్ట్ ప్రిపేర్ అయ్యేంత వరకు మాది పూల్డ్ కోట వెయిటింగ్ లిస్ట్ ఉండే. 30 కూడా క్లియర్ అయిపోయింది పూల్డ్ కోట. కొన్నిసార్లు ఏమవుతుందంటే పూల్డ్ కోట అసలు క్లియర్ కాదు. పూల్డ్ కోట అసలు చాలా మటుకు క్లియర్ కాదు. మేము అవుతుందిలే అన్నట్టుగా హోప్ పెట్టుకొని అయితే చేసుకుంటే ఒకవేళ కాకపోయింటే మనం కొనార్క్ జనరల్లో వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి మేమైతే వచ్చినాము. మేము వచ్చిన ట్రైన్ ఏంటంటే దురంతోకి వచ్చినాము. 1220 సికింద్రాబాద్ ముంబై ఎల్టీటీ దురంతోకి. అక్కడ నుంచి మేము లోకల్ ఎక్కి సిఎస్టీకి అయితే వచ్చినామండి. సో మన ట్రైన్ అయితే షెడ్యూల్ చేస్తుందండి. సో జనరల్ టికెట్ రాలేదు చూడండి. రోడ్ డేంజర్ ఉందండి బాబోయ్. ఇది జనరల్ హాలత్. ఎట్లా పోతుంది భయ్ మేతో అయ్యాత. నేనైతే తలుచుకోలేదు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కొంచెమన్నా ఖాళీ ఉంటుంది. కోనార్క్ అయితే అసలు ఖాళీ ఉండదు. బట్ వెళ్తుండే అండి ఏదో ఒకటి ఫైట్ చేసిన వెళ్తుండే. బ్లాగ్ అయితే చేయకపోతుండే. ఒకవేళ చేసి ఉంటే బ్లాగ్ అయితే చేయకపోతుండే. జర్నీ అయితే వెళ్తుండే. సో మనమైతే మన ఎస్బై కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో దీనికి బేసిక్ డీటెయిల్స్ కనుక మాట్లాడుకుంటే దీని ట్రావెల్ టైం వచ్చి 33 hours 35 minutes అయితే తీసుకుంటుందండి సిఎస్టీ నుంచి భువనేశ్వర్ వరకు. అండ్ దీనికి టోటల్గా హాల్స్ కనుక చూసుకుంటే 40 హాల్స్ అయితే ఉన్నాయండి. సో టోటల్గా కిలోమీటర్స్ కనుక చూసుకుంటే 1931 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుందండి మన కొనార్క్ ఎక్స్ప్రెస్. యావరేజ్ స్పీడ్ వచ్చి ముంబై బండ్లో నంబర్లు స్టార్టింగ్ వచ్చి 11 నుంచే స్టార్ట్ అవుతాయి. నార్మల్గా ఎక్స్ప్రెస్లో ఏదైనా దీనికి మాత్రం ప్రయారిటీ సూపర్ ఫాస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుందండి. ఏ ట్రైన్ అయినా కానీ ముంబై ట్రైన్స్ ఉంటాయో 1 సిరీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. దానికైతే సూపర్ ఫాస్ట్ కేటగిరీ బండి లాగా అయితే కన్సిడర్ చేస్తారు. అది అందుకనే దీనికి వచ్చి యావరేజ్ స్పీడ్ వచ్చి 58 km/h అయితే ఉందండి. సగటు సూపర్ ఫాస్ట్ కేటగిరీకి ఏదైతే 55 to 65 ఉంటుందని చెప్తారు. ఎవ్రీ వీడియోస్లో చెప్తాను. దీనికైతే 58 km/h అయితే యావరేజ్ స్పీడ్ ఉందండి. సో మనకి పూణే వరకు అయితే 110 అయితే ఉంటుంది. పూణే తర్వాత వాడి వరకు అయితే మళ్ళీ 130 యాక్షన్ దొరుకుతుంది. మళ్ళీ వాడి నుంచి సికింద్రాబాద్కి
మళ్ళీ 110 యాక్షన్ దొరుకుతుంది. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మొత్తం భువనేశ్వర్ వరకు అయితే 130 యాక్షన్ అయితే దొరుకుతుందండి. మంచి బండి ఇది, కొనార్క్ మస్తు నడుస్తుంది. బట్ ఏంటంటే చాలా క్రౌడీ ఉంటుంది. అది నేను చాలా లాంగ్ బ్యాక్, చాలా స్టార్టింగ్లోనే నేను కొనార్క్ చేసిన. సికింద్రాబాద్ నుంచి ముంబైకి అయితే వచ్చినాను, ఆ టైంలో చేసినాను. మళ్ళీ కొన్ని కమెంట్స్ వచ్చినాయి కొనార్క్ చేయని. సో అందుకని మళ్ళీ నేను ఈ బండి అయితే చూస్ చేసుకున్నాండి. సో మన S5 కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. హైబ్రిడ్ కోచ్ వచ్చిందండి. ముందు దురంతోస్కి యూజ్ చేస్తుండే, అదే దురంతో కోచ్ది మనకైతే ఇప్పుడు వచ్చింది. సో మనకి 2 లోవర్లు, 1 అప్పర్ బర్త్ అయితే వచ్చిందండి. సో S5 కోచ్ల నుంచి ఎంట్రీ కాగానే మనకి మన బే అయితే ఇది. సో మేము ఎవరైనా మాట్లాడుకొని ఒక బే తీసుకుంటాము, మిడిల్, అప్పర్, లోవర్ అట్లా ప్లాన్ చేసుకొని. అండ్ మన కొనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చి సెంట్రల్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేస్తారండి. అందుకనే 11 సిరీస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ముంబై నుంచి భువనేశ్వర్కి అయితే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 11019. అదే భువనేశ్వర్ నుంచి CSTకి చూసుకుంటే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 11020. సో మన కొనార్క్ ఎక్స్ప్రెస్కి ఇంట్రడ్యూస్ చేసిన డేట్ వచ్చి August 16, 1978లో అయితే దీనైతే ఇనాగ్రేట్ చేశారండి. మన కొనార్క్ ఎక్స్ప్రెస్ ఎట్లా అంటే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకి లోకో రివర్సల్ వచ్చి విజయవాడలో అయితే అవుతుందండి. సో దీని రూట్ కనుక చూసుకుంటే మనం ఫస్ట్ ముంబై నుంచి పూణే లేన్, పూణే నుంచి హైదరాబాద్ లేన్ అయితే తీసుకుంటే, సికింద్రాబాద్ లేన్ నుంచి మళ్ళీ కాజీపేట్, వరంగల్, ఖమ్మం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. విజయవాడలో మళ్ళీ లోకో రివర్సల్ అయ్యి మళ్ళీ విశాఖపట్నం లేన్ తీసుకొని మళ్ళీ విశాఖపట్నంలో మళ్ళీ లోకో రివర్సల్ అయ్యి మళ్ళీ భువనేశ్వర్ అయితే వెళ్తుందండి. ఒకటి విజయవాడలో, ఇంకోటి విశాఖపట్నంలో అయితే 2 సార్లు లోకో రివర్సల్ అయితే అవుతుంది. సో ముందు ఈ కొనార్క్ ఎక్స్ప్రెస్ ఎట్లా అంటే అండి, ఫస్ట్ భువనేశ్వర్ వరకు నడుస్తుండే, ఇప్పుడు భువనేశ్వర్ న్యూ స్టేషన్ వరకు అయితే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే CST వరకు ముందు రన్ అయ్యేది, మధ్యలో మళ్ళీ దాదర్ సెంట్రల్ వరకు చేశారు. మళ్ళీ CST నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఒరిజినేటింగ్. పూల్డ్ కోట కొన్ని సార్లు క్లియర్ అయితే, కొన్ని సార్లు అయితే క్లియర్ కాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మన వాళ్ళు అయితే లోకో చూడడానికి వెళ్ళారు అనుకుంటా. నేను ఇక్కడైతే ఎవరు లేరు. ఏ లోకో లింక్ చేసారు అది చూడడానికి అయితే వెళ్ళారు, మోమినింగ్ కారును. చూద్దాము వాళ్ళు వచ్చిన తర్వాత ఏ లోకో లింక్ చేసిందో అనేది చెప్తారు కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా ప్లాన్ ఏంటంటే, ముంబై మొత్తం సబర్బన్ సిటీ దాటేంత వరకు క్యాప్చర్ చేద్దాము. తర్వాత మనమైతే పడుకొని పూణే అరైవల్లో లేచి పూణే నుంచి వాడి వరకు మళ్ళీ ఫుడ్లు ఫ్రెష్గా 130 యాక్షన్ తీసుకొని మళ్ళీ అయితే పడుకుందాము 2 hours. తర్వాత మన స్టేషన్ వచ్చేస్తుంది సికింద్రాబాద్. అని చెప్పడం మర్చిపోయినా, మనమైతే సికింద్రాబాద్ వరకు అయితే చేస్తున్నాము జర్నీ. ఆల్రెడీ మనం 12220 చేసారు కదా, ఆ లేన్లో మనము ఈ లోనావాలా సెక్షన్ ఇదంతా అయితే చూసారు డే టైంలోనే. సో అందుకని నేను మళ్ళీ చూపించదలుచుకోవట్లేదు. అండ్ 1 more థింగ్ ఏంటంటే, మనకైతే ఎనర్జీ లేదు. మనము 1 hour ఏమో రెస్ట్ తీసుకున్నాము. 1 hour రెస్ట్తోని మనము మొత్తం 12220 దూరంతో అయితే క్యాప్చర్ చేసామండి. సో అది నేను చెప్పినాను కదా, వాళ్ళిద్దరు వస్తారు చూడండి, వాళ్ళు లోకో చూడడానికి వెళ్ళారు. మన కోచ్ హైబ్రిడ్ LHB అంటే ఏంటంటే, ముందుగా ఈ కోచెస్ అన్నీ వచ్చి దురంతో స్లీపర్ కోచెస్ అనమాట. సో దీన్ని రెడ్ కలర్ పెయింట్ వేసి నార్మల్గా LHB కోచెస్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు. సో మన కొనార్కి లీడ్ చేయబోయే లోకో వచ్చి 37274 కళ్యాణ్ WAP7 అయితే మన కొనార్కి లీడ్ చేస్తుందండి. మన వాళ్ళు అయితే వచ్చేసారు లోకో చూసుకొని, అందుకని నేను వచ్చి కూర్చున్నాను. టైమింగ్ ఇప్పుడు టైం కనుక చూసుకుంటే ఇంకా 10 minutes అయితే ఉందండి డిపార్చర్కి. 1 time డిపార్చర్ దొరుకుతుందా లేకపోతే ఎట్లా అనేది చూద్దాము. ఇంకోటి కనుక మనం మాట్లాడుకుంటే ఏంటంటే, ఇదే ఈ కొనార్క్ వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. ఇక్కడ మనకి 2 o'clock అయితే డిపార్ట్ అవుతుంది. ఒక నైట్ మనం ట్రావెల్ చేస్తాం, ఇంకొక డే ట్రావెల్ చేసి ఇంకొక నైట్ కల్లా భువనేశ్వర్కి అయితే వెళ్ళిపోతారండి. అండ్ మెయిన్ గా కొనార్క్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేస్తుందండి, ముంబై నుంచి భువనేశ్వర్, ఒడిస్సాకి. సో అది మెయిన్ కనెక్టివిటీ అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు జనరల్లో అయితే. నాకు తెలిసి ఒడిస్సా వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. మన తెలుగు వాళ్ళు అయితే ముంబై ఎక్స్ప్రెస్ హుసేన్ సాగర్కి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి వెస్ట్ నుంచి కంప్లీట్ ఈస్ట్కి అయితే కనెక్ట్ చేస్తుంది. సో మన కొనార్క్ అయితే ఎగ్జాక్ట్ ఆన్ టైం డిపార్చర్ అండి. చూసుకున్నట్టయితే 2 అవుతుంది కదా, ఆన్ టైం డిపార్చర్. బండ్లు ఎప్పుడైనా పోనకాలు కన్ఫామ్ అట్లుంటుంది రన్.
So until next time, Mumbai, Chhatrapati Shivaji Maharaj Terminus. సో మన కొనార్క్ ఎక్స్ప్రెస్ పాయింట్స్ ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. మెటల్ స్నేక్, సో మనకి కర్జత్ రైల్వే స్టేషన్లో అయితే లోకో అనేది అటాచ్ చేస్తారు, వెనకాల బ్యాంకర్స్ అనేది అటాచ్ చేస్తారండి. ఎందుకంటే కర్జత్ నుంచి మొత్తము మనం లోనావాలా ఘాట్స్ అయితే ఎక్కుతాం, క్లైంబ్ చేస్తాము. వెనకాల నుంచి లోకోస్ అయితే బ్యాంకర్స్ అనేది పుష్ చేస్తుంది. మన లోకో ముందు నుంచి లోకో గుంజుతుంది, వెనకాలకి వెళ్ళి పుష్ చేస్తుంది. సో లోనావాలాలో అయితే లోకో బ్యాంకర్స్ అనేది తీసేస్తారు. సో మన ఫస్ట్ హాల్ట్ అయిన దాదర్ సెంట్రల్కి అయితే వచ్చేసామండి. సో క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడ బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు మనము, బాగానే ఉంది క్రౌడ్ పుల్లింగ్ దాదర్లో. సో 9 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 5 మినిట్స్ డిలేతో అయితే దాదర్ సెంట్రల్కి అయితే వచ్చేసినామండి. బయటికి పోయి బ్లాక్ చేస్తున్నాను, ఎందుకంటే దాదర్ ఎంత గలీజ్ అంటే డేంజర్. అసలు మీకు అర్థం కూడా కాదు, గ్యాప్లో ఫోన్ లేపేస్తారు, అట్లా ఉంటుంది దాదర్ సెంట్రల్. 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి దాదర్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే DR. దాంట్లో చూసుకుంటే 113 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. 13 ట్రైన్స్ ఇంకా 13 ట్రైన్స్ ఒరిజినేటింగ్, 13 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయి. జస్ట్ ఇక్కడ మనకి 2 మినిట్స్ హాల్ట్. సో ట్రైన్ కొంచెం మరీ అంత కాకపోయినా కొంచెం అయితే ప్యాక్ అయింది. సో క్రౌడ్ చూసుకోవచ్చు దాదర్ స్టేషన్ది, ఎంత డేంజర్ క్రౌడ్ ఉందో. సో నేను ఫోన్ బయట పెట్టి అయితే క్యాప్చర్ చేస్తలేను, ఎందుకంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేను లాస్ట్ ముంబై బ్లాగ్ ఏదో ట్రైన్ చేసినప్పుడు కూడా చెప్పినాను, దాదర్ అనేది కొంచెం డేంజర్ స్టేషను. సో డిపార్ట్ అయితే అయిపోయామండి దాదర్ నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది తానే. नजर हटी दुर्घटना घटी वाला सीन है।
మన సెకండ్ హాల్ట్ అయిన తానేకి అయితే వచ్చేసామండి. సో టోటల్గా 33 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 11 మినిట్స్ డిలేతోనైతే మనం తానే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో తానేకి వచ్చి 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 188 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే TNA. అండ్ ఇక్కడ ఒరిజినేటింగ్ ట్రైన్స్ అయితే ఏం లేవు, టర్మినేటింగ్ ట్రైన్ వచ్చి ఒకటి ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. పూణే షెడ్కి సంబంధించిన పూరి లోకమాన్య తిలక్ టర్మినస్ ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అవుతుందండి తానేకి. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది కళ్యాణ్ అండి. సో కళ్యాణ్ తర్వాత మనమైతే రెస్ట్ తీసుకుందాం. తర్వాత మనం డైరెక్ట్ పూణే అరైవల్ అయితే కలుసుకుందామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి తానే నుంచి. ఇంకొక ఒడిశా బండి అయితే లోకమాన్య తిలక్ అయితే వెళ్తుందండి. మనం డిపార్ట్ అయిపోయాం తానే నుంచి. సో మనమైతే అరైవ్ అవుతున్నామండి మన థర్డ్ హాల్ట్ అయిన కళ్యాణ్ జంక్షన్కి. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి మనకి సూరత్ లేన్ అయితే అలాగ అవుతుందండి, పన్వేల్ మడ్గావ్ లేన్ అయితే అలాగ అవుతుంది. అండ్ మనమైతే వెళ్తున్నాం కర్జత్ లోనావాలా లేన్. సో వచ్చాము CST లేన్ నుంచి. సో అందుకనే కళ్యాణ్ జంక్షన్ అని అంటారు. సో టోటల్గా హాల్స్ కనుక చూసుకుంటే కళ్యాణ్లో 337 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో ఒరిజినేటింగ్ టర్మినేట్ చూసుకుంటే కళ్యాణ్ నుంచి అయితే ఏ ట్రైన్ అయితే ఒరిజినేట్ అవ్వదు, టర్మినేట్ కూడా అవ్వదు. సో కళ్యాణ్ డివిజన్ చూసుకుంటే CST డివిజన్ అయితే వస్తుందండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ డివిజన్ అయితే వస్తుంది. ఎందుకంటే వెనకాల చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో, దిగి ఎక్కేసి స్కోప్ లేదు, అందుకనే మనం ఇక్కడైతే క్యాప్చర్ చేస్తున్నాము. సో మనం కళ్యాణ్కి ముందు బీకానేర్ యశ్వంత్పూర్ ట్రైన్ అయితే మనం ఓవర్టేక్ అయితే చేసామండి. నేను క్యాప్చర్ చేయలేదు, తీద్దామనే లోపు అది వెళ్ళిపోయింది. డీజిల్ లింక్ ఉందండి WDP-4D 130 యాక్షన్ ఉంటుందండి సూరత్ లేన్లో అండ్ పూణే తర్వాత కూడా. సో ఇప్పుడు స్లాట్ ఎట్లా అంటే 2272 CSMT హైదరాబాద్ డెక్కన్ బాంబే ఎక్స్ప్రెస్ అయితే మన స్లాట్లో నడుస్తుంది. మన వెనకాలనే ఉంటుంది, 15-20 కిలోమీటర్స్ గ్యాప్లోనే నడుస్తుంది. సో మన 2 o'clock డిపార్చర్ అంటే 2:10కి అది డిపార్ట్ అవుతుంది. సో మన స్లాట్లో అది అయితే రన్ అవుతుందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వస్తుందని అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. సో మనకి జస్ట్ 2 minutes హాల్ట్, 53 కిలోమీటర్స్ కవర్ చేసినాము. 13 minutes డిలేతో అయితే మనం కళ్యాణ్కి అయితే వచ్చేసామండి. మన కొనార్క్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోయిందండి కళ్యాణ్ జంక్షన్ నుంచి. సో క్రౌడ్ చూస్తున్నారా ఎట్లా ఉందో కళ్యాణ్లో. 300+ ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి, అర్థం చేసుకోండి. कर देते भाई तुम लोग. हो गया ना, चढ़ गए ना थोड़ा. कोणार्क की मैं धोखा खा गया, कोणार्क नहीं है, इसके लिए मैं खड़ा हो गया. बाद में देखा नंबर 11019 कोणार्क एक्सप्रेस. चढ़ गए. क्या है ये? भेल भेल बेल बेचते. इसके लिए तो धोखा हो गया कि गाड़ी 5 नंबर में कहाँ तक आ जाते हैं अभी? अभी लोना वाले तक. लोने वाला तक. అక్కడ మనం చూసుకున్నట్టయితే చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి కళ్యాణ్ జంక్షన్కి.
ఇప్పుడు మనం కళ్యాణ్ జంక్షన్ అయితే డిపార్ట్ అయిపోయాం కదా, నేను మీకు ముందే చెప్పినాను. సో కళ్యాణ్ తర్వాత మనమైతే కొంచెం పవర్ న్యాప్ అయితే తీసుకున్నామండి, నిద్రపోదాము. డైరెక్ట్ మనం పూణే అరైవల్లో తీసుకున్న తర్వాత పూణే నుంచి మనము 130 యాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాము. ఫ్లాట్ వీల్ ఉంది, మస్తు అనేది వస్తుంది, మంచి క్యాప్చర్ అయితే చేద్దాము కోనార్క్. ఇక్కడ మనం ఈ బ్రిడ్జ్ ఏదైతే చూస్తున్నామో అది వచ్చి గోవా లైన్ అండి. పన్వేలు, గోవా, రత్నగిరి ఇవన్నీ మొత్తం సౌత్ కనెక్ట్ చేస్తుంది. ఇటు సైడ్ వచ్చి రైట్కి మనం చూసుకున్నట్టయితే వెస్టర్న్ రైల్వేస్ WR లైన్ అయితే కనెక్ట్ అవుతుందండి. మొత్తం వల్సాడ్, సూరత్, అహ్మదాబాద్ అంతా కనెక్ట్ అవుతుంది. సో మనమైతే కంప్లీట్ లోనావాలా లేన్ అయితే తీసుకున్నాము, పూణే లేన్. కలుసుకుందాం పూణే అరైవల్. సో గైస్ మనం అయితే పూణే అయితే అరైవ్ అవుతున్నామండి, పూణే జంక్షన్. LTT కుర్లా సోలాపూర్ స్పెషల్ అండి, ఇది డిపార్ట్ అయింది, మనం అరైవ్ అవుతున్నాము. టోటల్గా 193 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 26 మినిట్స్ డిలేతోనైతే పూణే జంక్షన్కి అయితే వచ్చేసామండి. సో స్టేషన్ కోడ్ వచ్చి PUNE. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డిలే చూసుకుంటే 26 మినిట్స్ డిలేతో అయితే వచ్చామండి. జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి లోండా జంక్షన్ లేన్ అయితే కట్ అవుతుంది, అందుకనే జంక్షన్ అని అంటారు. చూసుకుందాం, మనకి 5 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది. పూణేలో వచ్చి 144 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. చూసుకున్నట్టయితే క్రౌడ్ ఎట్లుంది చూడండి, ఇండియాకి కనిపించలేదు కానీ ఇక్కడ చూసుకోవచ్చు స్లీపర్ క్రౌడ్ ఎట్లుందో. మా బే అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఒరిజినేటింగ్ ట్రైన్స్ కనుక చూసుకుంటే 78 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయండి. సో టర్మినేటింగ్ కనుక చూసుకుంటే 76 ట్రైన్స్ వచ్చి టర్మినేట్ అవుతాయి. సో ఇంతకుముందు వెళ్ళిన ట్రైన్కి మనం ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. చూద్దాము ఓవర్టేక్ ఏమైనా పడుతుందా లేకపోతే ఏంటి అనేది. बाप रे बाप, ये किधर जा रहा बोल के 22-150 ఎంటీ రైస్ అయితే సెండ్ చేస్తున్నారండి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది, బోర్డ్ అయితే అయిపోదాం. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి పూణే జంక్షన్ నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డౌన్ జంక్షన్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ అయితే బాంబే ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి 22732. అది మన స్లాట్లోనే వచ్చింది, పూణే జంక్షన్కి కూడా అరైవ్ అయిపోయింది. సో భుసావల్ వ్యాప్ 4 అండి 22760. ఈ భుసావల్ P4లకు ఉంటుంది 130 పర్మిషన్స్.
Shipping Gurili at flat 130. కొనార్కా మగాక పుష్కర్ దాటిన తర్వాత 130 ఎక్కిండు అంటే ఏడు అసలు తగ్గకుండా 130లో కాన్స్టెంట్ కొట్టుకుంటా స్టేషన్ స్కిప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాడు. Overtaking Mumbai LTT Solapur Express. ఆల్రెడీ చెప్పాను కదండి, మనము డిపార్ట్ అయింది అది స్పెషల్ ఫేర్ బండి, మనం పక్కా ఓవర్టేక్ కొడతాము. దాని మధ్యలో అనుకున్నాను ఓవర్టేక్ అయితే చేసినామండి సక్సెస్ఫుల్గా. ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో తెలిపండి ఓవర్టేక్ ఎట్లుందో. Let's go! Hey, beta! సో మనమైతే అరవైనా ఉంది డౌన్ జంక్షన్కి. డౌన్లో చాలామంది దిగే వాళ్ళు ఉన్నారు, మనకు అక్కడ స్కోపే లేదు రికార్డ్ చేసేది. చూసుకోవచ్చు ఎట్లున్నారు.
బ్యాక్ నడుస్తుంది. సో 268 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 17 మినిట్స్ డిలేతో అయితే డౌన్ జంక్షన్కి అయితే వచ్చామండి. సో డౌన్ జంక్షన్ అని ఎందుకంటారు అంటే ఇక్కడ నుంచి మనకి కండువా లేన్ అయితే అలాగ అవుతుందండి. కండువా మన్మాడ్ లేన్ అయితే అలాగ అవుతుంది. ముందే బైబాట్ కార్ లైన్స్ ఉంటాయి, అక్కడ నుంచి కనెక్ట్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు సోలాపూర్ లైన్కి అయితే వచ్చినాము. టోటల్గా ఇక్కడ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డౌన్ మనోడైతే డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడండి. 84 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే డౌన్లో. 10 ట్రైన్లు అయితే ఒరిజినేటింగ్, ఇంకా 10 ట్రైన్లు అయితే టర్మినేట్ అయితే అవుతాయి డౌన్ నుంచి. జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. సో ఫుడ్ ఆప్షన్స్ అయితే మనకి ఆన్ బోర్డ్ ప్యాంట్రీ కార్ అయితే ఉంది కాబట్టి మనకైతే భయం పడేది ఏం లేదు. సో ప్యాంట్రీ కార్లో నుంచి అయితే మనం ఫుడ్ తీసుకోవచ్చు. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి డౌన్ జంక్షన్ నుంచి. సో మీకు డౌన్లో కూడా మంచి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏం కావాలన్నా మీకు డౌన్లో అయితే దొరికేస్తాయండి. బట్ మన దగ్గర ప్యాంట్రీ కార్ ఉంది కాబట్టి మేము ప్యాంట్రీ కార్లో తీసుకుందామని అయితే తీసుకోలేదు డౌన్లో. సో ఇక్కడ నుంచి మనోడైతే నాన్ స్టాప్గా సోలాపూర్ వరకు అయితే రన్ చేస్తాడండి. 198 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్నరు. సో 186 190 ఉంది సోలాపూర్ వరకు. నాన్ స్టాప్ అయితే రన్ చేస్తాడండి. 130 కొడుతున్నాడు. जितनी रोड so you can download Railwan app in Play Stores as well as you can see the speed of meter. It's called Pulsi speedometer, only available on Chrome soft APK. Pulsi APK ఫైల్ అండి. ఇది మనకి అవైలబుల్ ఓన్లీ క్రోమ్లోనే దొరుకుతుంది ఏపీకే ఫైల్. ప్లే స్టోర్లో ఇంకా యాప్ స్టోర్లో అయితే దొరకదు. పుల్సీ యాప్ చాలామంది అడుగుతారు కమెంట్స్లో స్పీడోమీటర్ ఏంటి ఏంటి అని. చూసుకోండి స్పీడోమీటర్ పుల్సీ. కెత్తూరు 120లో కొడుతున్నాయండి కెత్తూరు. సో అప్పు కొనార్క్ అయితే అరవ్ అవుతుందండి జరూర్కి.
సో కొనార్క్ మనం ఉన్నాము డౌన్ కొనార్క్లో. స్కిప్ చేస్తున్నాం జరూర్కి. कोणार्क अप मारा हैदराबाद पुणे शताब्दी. मुंबई LTT विशाखापट्टनम.
459 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే సోలాపూర్ స్టేషన్కి అయితే వచ్చేసినామండి. మనమైతే సోలాపూర్కి బిఫోర్ టైమే వచ్చినాము. బేల్ రైల్వే స్టేషన్లో అయితే మనకి హాల్ట్ అయితే తీసుకుండండి. సో మనము 15 మినిట్స్ బిఫోర్ టైం అయితే సోలాపూర్కి వచ్చిండే. బట్ దీనికన్నా ముందు బేల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో అయితే మనకి 15 మినిట్స్ ఆపిండండి. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి సోలాపూర్లో. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చినామండి. సోలాపూర్ డివిజన్ అండర్లో అయితే రన్ అవుతుంది వాడి వరకు. సో మన ట్రైన్ వచ్చి వాడి వరకు 130 కిలోమీటర్ ఉంటుంది. దాని తర్వాత మన 110 కిలోమీటర్స్కి అయితే పర్మిషన్ పడిపోతుందండి. తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ నుంచి కంప్లీట్ భువనేశ్వర్ వరకు అయితే 130 కిలోమీటర్స్ పర్మిషన్ వస్తుంది మళ్ళీ. అండ్ 16 ట్రైన్స్ ఒరిజినేటింగ్ అండ్ 16 ట్రైన్స్ అయితే టెర్మినేట్ అయితే అవుతాయండి. సోలాపూర్లో చూసుకుంటే 94 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో అది మనం డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి సోలాపూర్ నుంచి. సో మన వాడు హొద్గి జంక్షన్ 130లో కొడతాడా చూద్దాం.
భువనేశ్వర్ పూణే సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. మెంటల్ నా కొడుకు రన్ను మాత్రం పిచ్చి పీక్స్ రన్ను వింది. బరోటి మొత్తం కేఎస్ఆర్లో ఉంది, అందుకనే స్లోగా జింక్ అవుతున్నాయి. సో మనమైతే వచ్చేసినామండి హైదరాబాద్ సబర్బన్కి. లేచేలోపు లింగంపల్లి డిపార్చర్ అయితే తీసుకున్నాము. ఏదైతే మనము పూణే నుంచి వాడి సెక్షన్ ఏదైతే ఉందో మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రన్ను మాత్రం పీక్స్ కొట్టిందండి కొనార్క్ ఎక్స్ప్రెస్. వాడిలో లేద్దామని వాడుకున్నాము, మొత్తంగా అనుకున్నాము. ఎందుకంటే మేము సరిగ్గా నిద్ర పోకుండా దురంతో ఎక్స్ప్రెస్ చేసినాము, అందుకనే ఇక్కడ బిస్కెట్ అయింది. బట్ ఆయన కూడా నేను మీకోసము అక్కడక్కడ పట్టుకొని నేనైతే చేయడం జరిగింది బ్లాగ్. సో ఫిష్ బైట్ అయితే స్కిప్ చేస్తున్నాను చూడండి.
మన డెస్టినేషన్ అయితే వచ్చేసినామండి. సో మనం ఇక్కడైతే డిబోర్డ్ అయిపోతున్నాం బేగంపేటలో. చలో బాయ్ బాయ్. సో ముమిన్ అయితే ఫర్దర్గా సికింద్రాబాద్ వరకే చేస్తుండు. సో మనమైతే బేగంపేట, మన డెస్టినేషన్ అయితే బేగంపేటలో అయితే దిగేసామండి. 789 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 21 మినిట్స్ డిలేతోని మన డెస్టినేషన్ అయిన బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినామండి. సో మన దగ్గర నుంచి పెండింగ్ వచ్చి కోచ్ కాంపోజిషన్ ఇంకా ఫేర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే అండి, దీనికి 9 స్లీపర్ క్లాసెస్ అయితే ఉన్నాయండి. 9 స్లీపర్ క్లాసెస్, ఒక సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, ఒక ఎస్ఎల్ఆర్టీ, ఒక ఈఓజీ, ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. ఇది కోచ్ కాంపోజిషన్. ఫేర్స్ కనుక చూసుకుంటా అండి, నేను అయితే సికింద్రాబాద్ వరకే ఫేర్స్ చెప్తున్నాను. G70 నుంచి సికింద్రాబాద్కే ఫేర్స్ చెప్తున్నాను. ఫేర్స్ కనుక చూసుకుంటే సో జనరల్ క్లాస్ వచ్చి 230 రూపీస్ అయితే అవుతుందండి. సో స్లీపర్ కాస్ట్ వచ్చి 410 రూపీస్ అయితే అవుతుంది. థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చి 1160 రూపీస్ అయితే అవుతుంది. సెకండ్ ఏసీ కాస్ట్ వచ్చి 69 రూపీస్ అయితే అవుతుందండి. ఒకవేళ మీకు డైరెక్ట్ భువనేశ్వర్కి కానీ డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ కనుక మీకు ఫేర్స్ కావాలి అని అనుకుంటే, సో ఎండ్ టు ఎండ్ ఫేర్స్ కనుక చూసుకుంటే 470 రూపీస్ జనరల్ క్లాస్ కి అయితే అవుతుందండి. 740 రూపీస్ అయితే మీకు స్లీపర్ కాస్ట్ అయితే అవుతుంది. సో అదే మనము థర్డ్ ఏసీ కాస్ట్ కనుక చూసుకుంటే 1800 రూపీస్ అయితే అవుతుంది. సో అదే సెకండ్ ఏసీ కాస్ట్ కనుక చూసుకుంటే మనకి 2500 రూపీస్ అయితే అవుతుంది. సో సెకండ్ ఏసీ కాస్ట్ కనుక చూసుకుంటే 2800 రూపీస్ అయితే అవుతుందండి. సో ఇవి ఫేర్స్. ఇంకా మనం కోచ్ కాంపోజిషన్ కూడా మాట్లాడేసుకున్నాము. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. బేగంపేట రైల్వే స్టేషన్. మీరు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, అన్న నువ్వు కొనార్క్ ఎక్స్ప్రెస్ నువ్వు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎన్నో జర్నీస్ మనము ఈ విజయవాడ స్ట్రెచ్ కానీ, ఆ విశాఖపట్నం స్ట్రెచ్ కానీ, భువనేశ్వర్ స్ట్రెచ్ నేను చూపేయలేదు. ఐ అగ్రి. బట్ ఏదైతే దీనికి అసలైన రన్ ఉంటుందో అది మనము సిఆర్లోనే చూడవచ్చు. ఎందుకంటే సిఆర్ బండి కాబట్టి ఆ సిఆర్ వాళ్ళు దానికి మంచి ప్రయారిటీ ఇస్తారండి కొనార్కి. ఒక కాజీపేట వరకు కూడా మంచి రన్ ఇస్తాడు. కాజీపేట ఎప్పుడైతే డిపార్ట్ అయ్యి వరంగల్ సెక్షన్లకు వెళ్తుందో దాని తర్వాత అన్ని లూపులు తీసుకోవాల్సిందే. అన్ని ఢిల్లీ గ్యాంగ్స్ వస్తాయి కదా, అన్ని ఓవర్టేక్ అయితే చేసుకుని వెళ్తాయండి. సో అందుకనే మెయిన్ రీజన్ అది. సో అది గైస్, బై, సీ యూ, లవ్ యూ ఆల్.